మేషరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. చేసే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అలసట ఎక్కువ ఉంటుంది. ఉద్యోగం మారే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టులు లేక తీసేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. వేరే కంపెనీ చూసుకోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఎక్కువగా శివారాధన చేయడం చెప్పదగినది. కొంతమేర మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఏ చిన్న మాట అన్నా సరే అది పెద్దదై కుటుంబంలో చిచ్చు పెట్టే విధంగా ఉంటుంది. మనం మంచి మాట్లాడినా సరే అవతల వాళ్ళు కావచ్చు, బంధువర్గం కావచ్చు, సంతానం కావచ్చు, మనం ఏదో తప్పుగా మాట్లాడుతున్నాం అనే భావనకి ఏర్పడుతుంది. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి వెళ్ళడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పెట్టుబడి విషయంలో భాగస్వాములతోటి చర్చించుకుని అన్ని విధంగా బాగుంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన. ఎక్కువగా సేవింగ్స్కి ప్రాధాన్యత ఇస్తారు. సాధ్యమైనంత వరకు మనం చేయగలిగింది చేయగలుగుతాం, మిగతాది దైవాధీన్యం అనే భావనతో ఏర్పడుతుంది. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. సాధ్యమైనంత వరకు ఇబ్బంది లేని వాతావరణం కోరుకుంటారు. అదే వాతావరణంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో రాదు అనుకున్న సంబంధం ఈ వారం కుదిరే అవకాశం ఉంది. వివాహ గడియలు బాగున్నాయి కాబట్టి మంచి సంబంధం వచ్చినప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. అలాగే భూ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, క్రెడిట్ కార్డు సంబంధించింది, పర్సనల్ లోన్ సంబంధించింది, గోల్డ్ ఇతరత విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సరే ప్రస్తుతం నడుస్తున్న దశ మనకు అనుకూలంగా లేదు కాబట్టి అన్ని వ్యవహార శైలిలో మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని ఏది మంచో ఏది చెడో ఆలోచించుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. అయితే పరీక్షల్లో తక్కువగా రావడం మీ మనోవేదన కారణమవుతుంది. అయితే మీరు ధైర్యంగా ఉండి వారికి ధైర్యం నింపడం అనేది చెప్పదగినది. తద్వారా ఏదైనా పరమేశ్వర ఇచ్చ కష్టపడి చదవమని చెప్పి ప్రోత్సహించడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ కావచ్చు, లేదా ఇంటర్నల్గా ఉన్న ఉద్యోగులతోటి ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. చేయని తప్పుకు నిందపడవలసిన అవసరం కూడా గోచరిస్తోంది. మీరు ఏదో చెప్తారు, అది మేము చెప్పలేదు, మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారు అనే ధోరణి వస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతోటి, పై అధికారులతోటి, రాజకీయ నాయకులతోటి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పవచ్చు. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు అంతా గోచరించడం లేదు. మానసికంగా కృంగిపోవడం అనేది జరుగుతుంటుంది. ఎక్కువగా స్ట్రెస్కి లోనవుతారు. ఏం చేసినా మందే తప్పు అవుతుంది, ఇటు ఉద్యోగంలోనూ అటు ఇంట్లోనూ మన మాట చెల్లడం లేదు, మంచికి వెళ్తే చెడు ఎదురొస్తుంది అనే మనోవేదన ఎక్కువ అవుతారు. సుందరాకాండ పారాయణం కానీ, హనుమాన్ చాలీసా కానీ చదవండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. చేసే కృషిలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. అయితే కొంతమందికి ఫలితాలు తక్కువగా వస్తాయి. వాటి గురించి బాధపడకుండా మంచి మార్కులు సాధించడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేయండి. అలాగే ఒకళ్ళు కోసం మనం ఆలోచించకుండా మనకి తగ్గట్టుగా మనం ఎలా వెళ్ళాలి ముందుకి అనే ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళండి. వాళ్ళు బాగా చదువుతున్నారు, లేదంటే వాళ్ళకంటే మనం ముందు ఉండాలి అన్న ధోరణి పక్కన పెట్టండి. మీకున్న తెలివితేటలతోటి, సమయస్ఫూర్తితోటి ఎక్కువగా ముందుకు వెళ్ళడానికి ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు సంబంధించి H1B, గ్రీన్ కార్డ్, PR సంబంధించి విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెడతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చేతి దాకా వచ్చిన వీసా చేజారిపోవడం, లేదా ఉద్యోగం పోయిన తర్వాత ఇంటికి ఇండియాకి రమ్మని చెప్పడం ఇటువంటి జరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే మనకు ప్రస్తుతం అనుకూలంగా లేదు కాబట్టి అఘోరపాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. అలాగే ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, శని స్తోత్రం ప్రతిరోజు పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు
శనివారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.